ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. వందే గురు పరంపరాం. మనము ఈరోజు చైత్రమాసము తృతీయ అంటే బహుళ తృతీయ. ఈరోజు మా ద్వైత సంప్రదాయంలో మనకు వాగీష తీర్థులు వారి యొక్క ఆరాధనోత్సవం అన్నమాట. ఆ సందర్భంగా మనము ఈ వాగీష తీర్థుల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే గురువుల గురించి తెలుసుకోవడం అనేది మన అదృష్టం. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఏదైనా ఒక మంచి విషయం మనం వినబోతున్నాము, ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాము అంటే మనకు అవసరమైన పనులు రోజు చేసుకోవడము అది వేరు, కానీ ఇలాంటివి కలగడం అనేది ఒక అదృష్టం అన్నమాట. ఈరోజు చక్కగా మనకు అది కలిసి వచ్చింది కాబట్టి దాన్ని మనం చెప్పుకుందాం. తప్పకుండా వినండి, చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి. మనము మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాఘవేంద్ర మఠం ఉంటుందండి ద్వైత సాంప్రదాయానికి సంబంధించి. కాబట్టి మనము ఓం రాఘవేంద్రాయ నమః, ఓం వాగీషేంద్రాయ నమః అని ఏదైనా సరే ఒక నామాన్ని మీరు కామెంట్లో రాయండి. అయితే ఇప్పుడు ఇక వీరి గురించి తెలుసుకుందాం. వీరు ఎటువంటి వారంటే ఆ రోజుల్లో చాలా గొప్ప మేధావంతుల ఇంట్లో పుట్టినరట వీరు, చాలా సంస్కారవంతులు. అయితే ఈ వాగీష తీర్థులు కవీంద్ర తీర్థులు అని, ఆ కవీంద్ర తీర్థుల వారి యొక్క శిష్యులు అన్నమాట. కవీంద్ర తీర్థుల యొక్క శిష్యులు కవీంద్ర తీర్థులే వీరికి సన్యాసాశ్రమాన్ని ఇచ్చి తదనంతరము పీఠాధిపతులుగా నియమించడం జరిగింది. అయితే ఈ సింహాసనాన్ని అధిష్ఠించారన్నమాట. అయితే వీరి పేరు రఘునాథాచార్యులు. వీరు పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు రఘునాథాచార్యులు. అయితే వీరు ద్వైత సాంప్రదాయాన్ని ప్రచారం చేయడం కోసం భారతదేశం అంతటా పర్యటించారన్నమాట. ఎవరైనా అండి, మనం ఇంతమంది గురువుల గురించి తెలుసుకుంటాం, వాళ్ళు ముందు అభ్యాసం చేస్తారు, చేసి వాళ్ళు ఎప్పుడైతే పీఠాధిపతులు అయినరో వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బాధ్యత. వారి యొక్క సాంప్రదాయాన్ని అందరికీ తెలియజేయాలి, తరింపజేయాలి, ధర్మస్థాపన చేయాలనే ఉద్దేశంగా వాళ్ళు కష్టం అనుకోకుండా మొత్తం దేశమంతా పర్యటిస్తారు. పర్యటించి అక్కడక్కడ ఆగుతూ అందరికీ వీళ్ళు ఉపదేశాలను ఇస్తూ ఉంటారన్నమాట. అట్లా అందరూ బాగుపడాలి, తరించాలనే ఉద్దేశంతో ఇట్లా వీరు ఎన్నో పవిత్ర స్థలాలను సందర్శిస్తూ వెళ్ళిండ్రు. అంటే ఎక్కడెక్కడ దేవాలయాలు ఉంటాయి, ఎక్కడెక్కడ మఠాలు ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్తారనమాట. అయితే వీరు అనగొండ అనే ఊరు, దానికి తూర్పున 1/2 మైలు దూరంలో తుంగభద్రా నది ఉంటుందట. ఆ తుంగభద్రా నది ఉన్న ప్రాంతంలోనే ఒక ద్వీపంలాగా ఉంటుందన్నమాట. దాన్ని నవ బృందావనం అంటారు. ఆ నవ బృందావనంలో చాలామంది వీరికన్నా ముందు గురువులు కూడా అక్కడనే సమాధి స్థితికి వెళ్ళిండ్రనమాట. సమాధి స్థితికి వెళ్ళడము అంటేనేమో బృందావనము అని అంటే మన రాఘవేంద్ర స్వాముల్లాగా వారు జీవించి ఉండగానే సమాధి స్థితిలోకి వెళ్తారనమాట. దాన్ని బృందావనము అంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత చేసేది కాదు కాబట్టి ఇది పవిత్రమైనది. వాళ్ళు ఆయు నిబంధన చేయడం వల్ల వారికి ఆ శ్వాసను ఆగిపోతుందన్నమాట. అక్కడే ఉండి మనను అనుగ్రహిస్తూ ఉంటారు, వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. అట్లా వీరు బృందావన అంతస్తులైనరు. ఏ రోజు అంటే 1406 సంవత్సరంలో
చైత్ర మాసంలో బహుళ తృతీయ రోజు వీరు అట్లా బృందావన అంతస్తులో అయిందనమాట. కాబట్టి మనము వీరి గురించి ఈరోజు తెలుసుకోవడం అవుతూ ఉన్నది. అయితే ఈ నవ బృందావనము ఎక్కడుంది అంటే కొప్పళ్ళ జిల్లా ఉన్నది అనేగుండి. ఇది కర్ణాటకలో ఉంటుందండి. దాని సమీపంలో ఒక చిన్న ద్వీపం లాగుంటుంది తుంగభద్ర నదిలోనే. అయితే దానికి గంగావతి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందట ఇది. అక్కడికి చేరుకోవాలి అంటే మనం ఆ గంగావతి ఊరు చేరుకున్నాక అక్కడ తుంగభద్ర నదిలో పడవలో వెళ్ళాల్సి ఉంటుంది. ఆ పడవలో వెళ్తే ఆ మధ్యలో ద్వీపంలాగా ఉంటుంది, దాన్ని చేరుకోవచ్చు. ఇట్లా మరి లేకుంటే హంపిలో కూడా వీళ్ళది అద్వైత మఠం ఉంటుందండి. ఆ అద్వైత మఠం ఉంటుంది. తర్వాత హంపి నుండి కూడా వెళ్ళవచ్చట ఈ నవ బృందావనానికి. అక్కడి నుంచి వాళ్ళకి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందట. బళ్ళారి ఉంటుంది. హంపి నుండి బళ్ళారి అంటే బళ్ళారి జిల్లాలో ఉంటుంది హంపి. అక్కడ హోస్పేట అనే ఒక గ్రామం ఉందట. ఆ గ్రామం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఈ హంపి ఉంటుంది. ఈ హంపి నుండి కొంత దూరం ప్రయాణం చేస్తే మనకు ఈ తుంగభద్ర నది, మళ్ళీ అక్కడ కూడా తుంగభద్ర నది నుండి మనము పడవలో వెళ్ళాల్సిందే. ఆ విధంగా అన్నమాట. దీన్ని నవ బృందావనము అని అంటారు. అయితే వీరి యొక్క పూర్వనామము రఘునాథాచార్యులు కదా. వీరు చాలా గ్రేటెస్ట్ స్కాలర్, అంటే ఏంటి, చాలా గొప్ప మేధావులు. ఆ టైంలో చాలా గొప్ప మేధావులు. ఈ మధ్వ పీఠాధిపతులలో వీరు 3వ తరానికి చెందినవారు. అంటే ఒక్కొక్క తరంలో ఎంతోమంది పీఠాధిపతులు ఉంటారు. అంటే చాలా చోట్ల ఉన్నాయి కదా పీఠాలు. ఇప్పుడు మనకు ఇక్కడ కర్నూలులో ఉంది, మంత్రాలయంలో ఉంది, అట్లా మరి ఇంకా వేరే చోట్లలో కూడా ఉంటాయి. తమిళనాడులో ఉన్నాయి, మరి కర్ణాటకలో ఉన్నాయి. ఇట్లా అక్కడక్కడ పీఠాధిపతులు ఉంటూ ఉంటారు. అట్లా వీరు 3వ తరానికి చెందిన మధ్వాచార్యుల తర్వాత 3వ తరానికి చెందిన పీఠాధిపతి అన్నమాట. అయితే వీరు కవీంద్ర తీర్థుల నుండి వీరు శిష్యులుగా ఉన్నారు. కవీంద్ర తీర్థులు ఉన్నప్పుడు వారికి శిష్యులుగా వీరు ఉండారన్నమాట. అట్లా వీరు వారిని గురువుగా స్వీకరించి అక్కడ ఉండి తదనంతరము వారి నుండి వీరు ఆ పీఠాధిపత్యాన్ని స్వీకరించిండ్రు. అట్లా అయితే అప్పుడు ఈయన చెప్పాను కదా మొత్తం భారతదేశం అంతా తిరిగారు అని. వీరు ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే వీరు వాగీశ తీర్థులు కదా. మరి వాదిరాజ తీర్థులు అని ఉంటారు. వారి జన్మించడానికి కారణము వీరే అన్నమాట. వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళకు పిల్లలు కలగట్లేదు అని అంటే వీరు వాళ్ళకి అనుగ్రహిస్తారు, పిల్లలు కలుగుతారు మీకు, అయితే మీకు పుట్టిన పిల్లవాడిని తెచ్చి మాకు ఇవ్వాలి అని చెప్తారనమాట. అట్లా వాళ్ళకు పుట్టిన పిల్లవాడిని వాళ్ళు సంతోషంతో తీసుకొచ్చి వీరికి ఇస్తారు. ఇచ్చినప్పుడు వీరే మొత్తం వారిని చూసుకుంటూ ఉంటారనమాట. అంటే ఆ మఠంలోనే ఉంచి చక్కగా వారిని పెంచి పెద్ద చేస్తారనమాట. అందుకే వాగీశ తీర్థులు మరి వాదిరాజ తీర్థులు రెండు ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి చెప్పడం. మళ్ళీ ఉపేంద్ర తీర్థుల కవీంద్ర తీర్థుల యొక్క శిష్యులేమో వాగీశ తీర్థుల యొక్క శిష్యులేమో
వాదిరాజ తీర్థులు అనమాట. అయితే ఇప్పుడు వీరు వాగీష తీర్థులు ఈ కవీంద్ర తీర్థులు సన్యాసాశ్రమాన్ని ఇవ్వడం జరిగింది. తదనంతరము నువ్వే పీఠాధిపతిగా ఉండాలి అని చెప్పి ఈ వాగీష తీర్థులకు సన్యాసం ఇస్తారు. సన్యాసం ఇచ్చినప్పుడు వీళ్ళ నామము రఘునాథాచార్యులు అనేది పోయి వాగీష తీర్థులుగా ఏర్పడింది అనమాట. వీరు చాలా తక్కువ కాలం ఉన్నారట. వీరు ఉన్నది 8 సంవత్సరాలే పనిచేసిండ్రట, కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేసిండ్రట. అప్పుడట ఆ కాలంలో ఈ పీఠాధిపతుల మధ్యన కొన్ని విభేదాలు వచ్చినాయట. పద్మనాభ తీర్థులు, కవీంద్ర తీర్థులు ఉన్న సమయంలో వాళ్ళకి కొన్ని తేడాలు ఉండేవి. అందరూ ఒకటేలాగా ఉండరు కదండి. ఇప్పుడు డాక్టర్లు కూడా ఒకళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది. అట్లనే ఇప్పుడు గుళ్ళ పూజ చేస్తారు, పూజారులకు ఒక్కొక్క పూజారికి కోపం ఎక్కువ ఉంటుంది. అట్లనే మఠాధిపతులు, పీఠాధిపతులకు కూడా ఒక్కొక్కళ్ళ కోపాలు ఉంటూ ఉంటాయి. అట్లా మాట తేడాలు ఉంటూ ఉంటాయి. అట్లా ఆ తేడాలు ఉన్నప్పుడు వీరు పీఠాధిపతులైనరు. ఆ కవీంద్ర తీర్థుల నుండి వీరు స్వీకరించిండ్రు. అంటే వీరికి అప్పగించిన తర్వాత, ఎందుకు అంటే వీరు మరణించడం కాదు కదా, బృందావనస్తులవుతారు. అంటే వీళ్ళే నిర్ణయించుకుంటారు వాళ్ళు ఏ రోజు మేము బృందావనస్తులు అవుతాము అని వీరే డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి ముందే వారి యొక్క తదనంతరం పీఠాధిపతులు ఎవరో నిర్ణయిస్తారు. వాళ్లకు వీళ్ళు అన్నీ అప్పగించడం కూడా చేస్తారనమాట. అయితే వీరు మరి అప్పగించడం అంటే కేవలము ఏదో ఒక సన్యాసాశ్రమం ఇచ్చేసిండ్రు, ఆ బట్టలు వేసేసుకుంటారు, ఆ దండం పట్టుకుంటారు, అయిపోతుందండి. దాని యొక్క పీఠాది బాధ్యత కూడా ఉంటుందండి. వాళ్ళకి చాలా గొప్ప బాధ్యత అది. అయితే ఏమేమి ఇస్తారు వాళ్ళు? తరతరాలుగా మధ్వాచార్యుల నుండి తర్వాత గురువులు ఏవైతే వాటిని పరంపరగా కొనసాగిస్తున్నారో వాటన్నిటిని కూడా వీళ్ళు ఆ పీఠాధిపతులు మళ్ళీ అప్పగించవలసి ఉంటుంది. ఒక ఆఫీసరు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే అక్కడ ఏవేవి ఉన్నాయో అన్నీ అప్పగించి వెళ్ళాల్సి ఉంటుంది కదా. అదేవిధంగా పీఠంలో కూడా దానికి సంబంధించిన ప్రాపర్టీస్, ఆస్తి వ్యవహారాలు ఉంటాయి. అంటే అది నడవడానికి కావాలి కదా, మరి దానికి సంబంధించిన అన్నీ అక్కడ ఆచారాలు ఉంటాయి, దానికి సంబంధించిన విగ్రహాలు ఉంటాయి, పూజా విధానాలు ఉంటాయి. ఇవన్నీ నేర్పించి అప్పుడు వాళ్ళకి అప్పగిస్తారు. అప్పగిస్తే మళ్ళీ వీళ్ళు కూడా ఈ వాగీష తీర్థులు కూడా చాలా చక్కగా నిర్వర్తించిండ్రట. తర్వాత అంతకు ముందు పద్మనాభ తీర్థులు, ఈ జయతీర్థులు, ఈ కవీంద్ర తీర్థులు వీళ్ళకు కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చినాయి అన్నారు కదా. వచ్చిన వాటిని కూడా తొలగించే విధంగా వీరు చక్కని వాగ్దాటితోని చక్కగా నిర్వర్తించడం వల్ల, తెలివిగా ఉపదేశాలు ఇవ్వడము, ప్రవచించడం వల్ల అందరూ కూడా అప్పుడు ఇలాంటి గొడవలు జరిగినప్పుడు ఏం చేస్తారు, ప్రజలు ఇష్టపడరు అటువంటి తేడాలు ఉన్నప్పుడు. అయితే కొంత దూరం అయిపోయిందట. కానీ వీరు చక్కగా దాన్ని సమన్వయించుకొని చక్కగా మళ్ళా అందరినీ ఆకట్టుకునే విధంగా వీరు అందరికీ ఉపదేశం ఇవ్వడం వల్ల అక్కడున్న ప్రజలందరూ కూడా మళ్ళీ రావడం మొదలుపెట్టిండ్రట వీరిని ఆశ్రమానికి, ఈ మఠానికి. అట్లా వీరు దాన్ని నిలబెట్టారు. ఇలాంటి భేదాభిప్రాయాలు ఉన్న వాటిని ఒక తాటి మీదకి రావడం అనేది జరిగిందనమాట ఈ వాగీష తీర్థులు. మళ్ళీ వీరు వారి తర్వాత వాదీంద్ర తీర్థులకు తన తర్వాత పీఠాధిపత్యాన్ని కొనసాగించడానికి నియమించారు.
అంటే పీఠాధిపతులు వాళ్ళు ముందే నిర్ణయించుకొని వాళ్ళకు సన్యాసం ఇచ్చి వాళ్లకు ఏవేవి నేర్పించాలో అవన్నీ నేర్పిస్తారు. నేర్పించి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి అవన్నీ నేర్చుకున్న తర్వాత యోగ్యత కలిగినప్పుడు వాళ్ళకి ఆ పీఠాధిపత్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మరి ఇవ్వగానే ఏదో ఇచ్చేసిండ్రు అయిపోయింది అన్నట్టు కాదండి. దాన్ని వీరు సక్రమంగా నిర్వర్తించి మళ్ళీ వీరు ఇంకొక శిష్యుణ్ణి తయారు చేసి పీఠాధిపతిగా ఉండడానికి యోగ్యులుగా తయారు చేసి వాళ్లకు మళ్ళీ పీఠాధిపత్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ప్రజలందరికీ కూడా ఉపదేశించవలసి ఉంటుంది. ఆ పీఠానికి ఉన్న గౌరవ మర్యాదలను కాపాడాల్సిన అవసరం ఉంటుంది. అయ్యో అప్పుడు ఆ స్వామి ఉన్నప్పుడు మంచిగా ఉండే అంటారు కదండి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో అయ్యో ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు మంచి జరిగిందమ్మా, ఇప్పుడు ఎవ్వరు మంచోళ్ళు లేరు అంటారు. అట్లాంటి మాటలు రాకూడదు. మఠంలో ఎవరు అధిపతులుగా ఉన్నా పీఠాధిపతులుగా ఉన్నా కూడా అక్కడ నిత్యం జరిగే కార్యక్రమాలలో ఎటువంటి మార్పు రాకుండా ఇంకా ఉత్సాహంగా కొత్త రకంగా కూడా మారుస్తూ, అంటే తరతరాలు మారుతున్న కొద్దీ మనకు మార్పులు అవుతూ ఉంటాయి కదా, వాటికి అనుకూలంగా వాళ్ళు కూడా వాటిని మార్చుకొని వాటిని అక్కడ ప్రవేశపెడుతూ ఉంటారు. అంటే ఉన్న సాంప్రదాయాలను పోకుండా కొత్తగా వచ్చే ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా వాటిని వాళ్ళు నిర్వహించవలసిన అవసరం ఉంటుంది. దాని అంతటికీ బాధ్యులు పీఠాధిపతులే. చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అక్కడ నిర్వహణ అనేది ముఖ్యం అన్నమాట. అట్లాంటి ఒక స్థిరత్వము లేకుండా ఉన్న ఆ మఠాన్ని వీరు పీఠాధిపతులైన తర్వాత దాన్ని మంచిగా ఒక సమన్వయంతో దాన్ని స్థిరీకరించారట. అది చెప్పేదన్నమాట. దానివల్ల వీరు ఆ మధ్వాచార్యులు రాసిన గ్రంథాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఇంకా గ్రంథాలు కూడా ఉంటాయండి. వీళ్ళు పరంపరగా మధ్వాచార్యుల నుండి వచ్చిన ఆచార్యులందరూ కూడా పీఠాధిపతులు ఎన్నో గ్రంథాలను రచిస్తుంటారు. వాటన్నిటిని కూడా వీళ్ళు భద్రపరచవలసి ఉంటుంది. అక్కడ ఏ ఇయర్ ఎవరు రాసిండ్రు, ఏమేమి రాసిండ్రు ఆ లిస్టుతో సమానంగా ఆ పుస్తకాలు కూడా అక్కడ ఉంటాయి. వాటన్నిటినీ పూజించాలి, అవన్నీ వీళ్ళు చదవాలి, తెలుసుకోవాలి. అవన్నీ చాలా పెద్ద బాధ్యత. అయితే అవన్నీ కూడా వీరు వాటిని చక్కగా నిర్వర్తించారనమాట. వీరు తక్కువ కాలమే ఉన్నారు, కానీ ఆ ఉన్న కాలంలో వీటన్నిటిని చక్కగా సక్రమంగా నడిచే విధంగా రూపొందించిండ్రనమాట. అట్లా చేసిన తర్వాత వీరు తదనంతరం అక్కడ ఈ వాదీశ తీర్థులకు వాదిరాజ తీర్థులకు వీరు తన తర్వాత శిష్యుడిగా ఆ బాధ్యతలను ఇవ్వడానికి తయారు చేసిందనమాట. అయితే ఇవన్నీ చేసిన తర్వాత వీరు ఈ చైత్రమాసము బహుళ తృతీయ రోజు బృందావన అంతస్తులో ఎండ్రు. అది ఎక్కడుంది? నవ బృందావనంలో ఉంది. అది నర్మదా నది మధ్యలో ద్వీపంలాగా కట్టిండ్రండి. ఇప్పటికైనా మనము హంపి నుండి వెళ్ళవచ్చునట. ఇది కర్ణాటకలో ఉంటుంది. మరి పడవలో వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అటువంటి నవ బృందావనము ఇంకా చాలా బాగా చేసింది. నవ బృందావనం అంటే అది కొత్తగా నిర్మించారు. ఇంతకు ముందున్న బృందావనం కాకుండా దీన్ని అక్కడే వీళ్ళ ముందు అంటే గురువులు ఈ కవీంద్ర తీర్థులు, పద్మనాభ తీర్థులు, రాజేంద్ర తీర్థులు,
వీళ్ళందరూ కూడా నవ బృందావనంలోనే బృందావనంతస్తులైందనమాట. కాబట్టి వీరు కూడా అక్కడనే బృందావనంతస్తులు అయినరు. ఆ బృందావనంతస్తులు అయినప్పుడు ఈ వాదిరాజులకు దీన్ని అప్పగించారన్నమాట వాళ్ళ యొక్క శిష్యులుగా. అయితే వీరు ఆ మధ్వాచార్యులు రాసిన విషయాలను తెలియపరచడానికి వీరు గ్రంథాన్ని మొదలుపెట్టిండ్రు, కానీ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదట. కొంతవరకు వీరు దాని గురించి వ్యాఖ్యానం రాసిండ్రు, అది ఉన్నది అని మనకు తెలియవస్తుందండి. ఇది వాగీష తీర్థుల యొక్క వైభవం. అంటే ఎటువంటి పరిస్థితులైనా నిలదొక్కుని ఆ పీఠానికి ఉన్న గౌరవ సాంప్రదాయాలను నిలబెట్టడంలో వీరు సిద్ధులు. చక్కగా వారు నిర్వర్తించారన్నమాట, కార్యదక్షత కలిగిన వారు. అటువంటి గురువుల గురించి ఈరోజు మనం వినడం అనేది మన అదృష్టం, పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ గురువుల యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.